హలో! హాయ్ అండి. బాగున్నారా అందరూ? నేను లాంగ్ వీడియో పెట్టేసి చాలా మంత్స్ అయిపోతుంది. సో, ఎందుకో అండి నేనెప్పుడైనా లాంగ్ వీడియో పెడదామా అంటే నా థింకింగ్ ఎలా ఉంటుంది అంటే మినిమమ్ ఒక 20 మినిట్స్ అన్నా పెట్టాలి, 30 మినిట్స్ అన్నా పెట్టాలి అనేసి నేను అలా థింక్ చేస్తాను. సో, తక్కువ టైం పెట్టడం కన్నా నాకెందుకో లాంగ్ వీడియో అంటే కొద్దిగా ఎక్కువ టైం పెడితే బావుంటుంది వ్లాగ్ అనేసి నాకు అనిపిస్తుందండి. బట్ కానీ అంత పెద్ద వ్లాగ్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చేయాలి అంటే టైం చాలా పడుతుంది. సో, అలా నాకు టైము కుదరకపోవడం వల్ల నేను లాంగ్ వీడియోస్ అనేవి చాలా తక్కువ పెడతాను. బట్ కానీ రీసెంట్‌గా నాకు ఏమనిపించిందంటే సో, మనకు టైం ఉన్నంతలో మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకునేసి సో, పెద్ద వీడియో పెట్టాలి అనేసి థింక్ చేయకుండా మనకు టైం ఉన్నంతలో 5 మినిట్సా, 10 మినిట్సా కూడా లాంగ్ వీడియో పెడితే బావుంటుంది అనేసి నాకు అనిపించిందండి. సో, అందుకే నేను ఎవ్రీ సండే ఒక లాంగ్ వీడియో వ్లాగ్ అయితే పోస్ట్ చేద్దాము అనేసి నేనైతే అనుకున్నానండి. సో, అందుకే నేను నెక్స్ట్ సండే వరకు వెయిట్ చేయడం ఎందుకు, ఈరోజే సండే కదా అనేసైతే నేను వీడియోని రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ లాంగ్ వీడియో 5 మినిట్స్ ఉంటుంది. సో, ఈ వీడియోలో మార్నింగ్ నుండి అంటే సండే మార్నింగ్ నుండి నైట్ వరకు నేను ఏమేం చేశానో షేర్ చేసుకుందాము అనేసైతే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ లేస్తూనే సండే కాబట్టి దోసలు వేసుకున్నామండి. దోసలు, పచ్చడి తినేసాము. అండ్ లంచ్‌కి నేను చికెన్ పులావ్ చేశాను. దాంట్లోకి కర్రీ, రైతా, సో, ఇంకా సైడ్‌కి లెమన్స్, ఆనియన్స్ ఉంటాయి కదా! సో, వాటిని తినేసామండి. అండ్ ఇంకా లంచ్ తింటూనే మేమైతే ఇక్కడ కార్ వాష్‌కి వచ్చామండి. లాస్ట్ వీక్ మొత్తం కూడా మా కారు రిపేర్ వచ్చింది. మేమింకా రెంటల్ కార్స్ తీసుకొని తిరిగాము. సో, ఇంకా ఈ కారు రిపేర్ కాదు అనేసి మేము ఒక 1 ఆర్ 2 షోరూమ్స్ కూడా వెళ్ళేసి కార్స్ కూడా చూసామండి. కొత్త కారు కొనుక్కుందామని. కానీ మాకు ఈ కారే రిపేర్ అయ్యింది. మాకు కొత్త కారు కొనాలని లేదండి. ఇప్పుడే మేము వచ్చిన కొత్తలో మీరిప్పుడు చూస్తున్న ఈ టొయోటా రావ్4 మా ఫస్ట్ కార్ అండి. మా హస్బెండ్ కూడా ఫస్ట్ డ్రైవింగ్ దీంట్లోనే నేర్చుకున్నారు. అండ్ నేను కూడా దీంట్లోనే డ్రైవింగ్ నేర్చుకున్నాను. అండ్ మా కిడ్స్ కూడా కిట్టు అయితే 2 ఇయర్స్ నుండి సేమ్ కార్‌లోనే ట్రావెల్ చేశాడు. అండ్ హిమేష్ పుట్టినప్పటి నుండి 4 ఇయర్స్ వరకు ఈ కార్‌లోనే ట్రావెల్ చేశాడు. సో, అందుకనేసి మాకు ఈ కారు వదలాలి అంటే అంతగా నచ్చలేదు. సో, ఫైనల్లీ సేమ్ కారే రిపేర్ అయితే చేశారు కాబట్టి మేమైతే హ్యాపీ అండి. సో, ఇంకా అలా నేను, మా హస్బెండ్ కార్ వాష్‌కి వెళ్ళేసి కార్ మొత్తం క్లీన్ చేశామండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. అంటే మేము కార్‌లో మొత్తం వాక్యూమ్ మేము టెక్సాస్‌లో పెట్టాము. సో, టెక్సాస్ నుండి వేరే స్టేట్‌కి మూవ్ అయ్యాం కదా! మేము అసలుకు కారు లోపల వాక్యూమే పెట్టలేదు. చాలా చెత్త చెత్తగా అయిపోయింది కారంతా. సో, ఇంకా లంచ్ తింటూనే మా హస్బెండ్, నేను వెళ్ళేసి కార్ మొత్తం వాక్యూమ్ పెట్టేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేసే తలకే కారు చాలా బాగా నీట్‌గా ఉంది. అండ్ ఆ కార్‌ని అలా నీట్‌గా చూసేతలకే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా వీకెండ్ కాబట్టి సాయంత్రం అయ్యేతలకే మేమిక్కడ ఇండియన్ గ్రాసరీ షాప్స్‌కైతే మేము వచ్చామండి. ఇక్కడ కొన్ని గ్రాసరీస్, వెజిటబుల్స్ వీటినన్నీ తీసుకునేసి సో, వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయింది గదా! సో, ఇంకా ఇక్కడ స్టిక్కర్లు కానీ, దేవుళ్ళు కానీ ఇలాగా చాలా మటుకు చాలా కలెక్షన్ దొరుకుతుందండి. ఇంతకుముందు ఇంతగా దొరికేది గాదు. బట్ కానీ ఈ మధ్య చాలా వరకు దొరికేస్తున్నాయి. బట్ కానీ ప్రైస్ అయితే ఈ మధ్య కొద్దిగా ఎక్కువే అనేసి నాకు అనిపిస్తుంది. బట్ కానీ మనకు కావాలి అన్నటివి మాత్రము ఖచ్చితంగా దొరుకుతున్నాయండి. అంటే మనము అరే! ఇది లేదు, అది లేదు అనేసి డిసప్పాయింట్‌మెంట్ కాకుండా మోస్ట్‌లీ చాలా వరకు దొరికేస్తున్నాయి. అండ్ మీరిక్కడ చూస్తున్న గ్రాసరీస్ అన్నీ గూడా మేమైతే తీసుకున్నామండి. ఇంకా టుమారో మండే కాబట్టి సండే ఈవినింగే కొద్దిగా మీల్ ప్రెప్ అయితే చేసుకోవాలండి. మీల్ ప్రెప్ అంటే నేనేం వెజిటబుల్స్ ఏమి కట్ చేసి పెట్టనండి మాక్సిమము. అండ్ మీరిక్కడ చూస్తున్నారు గదా! సో, నేనిక్కడ ఆ స్పినాచ్‌ని తొడిమలు అన్నీ తీసేసి రెడీగా పెట్టుకుంటాను. అండ్ అలాగే కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్, మింటు వీటినన్నిటిని గూడా తీసేసి పెట్టుకుంటానండి. అంతే నా మీల్ ప్రెప్. సో, మోస్ట్‌లీ నేను వెజిటబుల్స్ మాక్సిమము ముందు రోజే కట్ చేసి పెట్టుకోనండి. సో, నేను అప్పుడప్పుడు కట్ చేసి కుక్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేమన్నా వర్క్ ఉంది అంటే తప్ప నేను అప్పటికి గూడా నేను టుమారోకి ఏమైతే వెజిటబుల్ కావాలో దాన్ని ఒక్కటే కట్ చేసి పెట్టుకుంటానండి. అండ్ నేనిక్కడ వెజిటబుల్స్ మొత్తం కూడా ఇంకా మీల్ ప్రెప్ చేసేసి అండ్ నేనిక్కడ బొగ్గులు కూడా కడిగి పెట్టేసుకున్నానండి. అండ్ అలాగే నేనిక్కడ గార్లిక్ కూడా వీక్‌కి సరిపడేవి నేను సండేనే పీల్ చేసి పెట్టుకుంటాను. ఇది ఒక చిన్న లాంగ్ వీడియో అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.